వాడేమీ ఆద్యలాగా ఊర్లు పొలిమేర్లు దాటర్లేవే. ఆ పిల్ల వింటుందమ్మా. నేనైతే వినాలనే చెప్తున్నానే. సీనయ్య, సీనయ్య, వదినా, ఏంటా కాగితాలు? ఆస్తులకు సంబంధించినవా? నీకు ఆశ ఎప్పుడు వాటి మీద ఉంటుంది కదా. అవి విడాకుల పత్రాలక్క. విడాకులువా? నా కొడుకు ఆద్య విడిపోయినట్టేనా? ఆనందంతో అవస్థ పడకే, కొంచెం ఆగు. వాటి మీద సీను ఇంకా సంతకం పెట్టలేదు. దాందే ఉంది, కోడి కెలికినట్టు ఉంటుంది. ఎంతసేపు పెడతాడు? ఆ కెలుకుడికే ఇంత దాకా తీసుకొచ్చింది. అబ్బా మీరాపండి. జానకి ఏం చెప్తుందో వినండి. వీటి మీద ఆచ్యమెళ్ళో బలవంతంగా తాళి కట్టిన సీనయ్య చేత సంతకం పెట్టించటానికే పిలిచానత్తయ్యా. ఇలా సంతకం పెడితే అలా విడిపోతారా? ఏ నీకు కూడా ఒక కాగితం కావాలా? ఆహా, నేనేం చేసుకోను. మరి సీనయ్య, 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 వీటి మీద సంతకం పెట్టు. పెట్టేయ్ నాన్నా, త్వరగా పెట్టేయ్. నాన్న కన్నా అని నువ్వు వాడిని బలవంతం చేసావనుకో, నీ తలకాయ మీద పడతాది ఒకటి మొట్టికే. ఒక్క నిమిషం ఆగు నాన్న, ఆగు. అత్తయ్య, ఆది విషయంలోనే నీకు మామయ్యకి ఎన్నో విభేదాలు వచ్చాయి. అంత మాత్రాన మీరు విడాకులు తీసుకున్నారా? లేదే. మా నాన్న